దారుణం. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన పీహెచ్సీ ఉద్యోగి, భద్రాద్రి కొత్తగూడెం, జానంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పీహెచ్సీలో పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. 12వ తారీఖు నాడు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మనుగురు పట్టణంలో ఒక మైనర్ బాలికపై గాడిదల శ్రీనివాస్ అని చెప్పి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. ఇతను గవర్నమెంట్ హాస్పిటల్ మనుగురులో అవుట్సోర్సింగ్ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాడు. మన రాత్రి 7:30 గంటల సమయంలో ఈ వాగుమల్లారంలో వాళ్ళ ఇంటి ముందు పాప కూర్చొని ఫోన్తో మాట్లాడుకుంటే బలవంతంగా నోరు మూసి బిల్డింగ్ పై తీసుకుని వెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. దీని మీద మేము పాపను వైద్యానికి పంపడం జరిగింది. పరిశీలన చేస్తున్నాము. అతన్ని శ్రీనివాస్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపడం జరుగుతుంది.